స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏడ్చువారు నవ్వుదురు, ఏడ్చుచున్న మీరు నవ్వుదురు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. స్నేహితులారా, మానవ జీవితంలో కారణము ఏదైనప్పటికీ కన్నీళ్ళు విడవడం అనేది సాధారణమైనటువంటి విషయమే. అవి భౌతిక సంబంధమైన అనారోగ్యములైన, నొప్పులైన, ఆయాసములైన, జీవితానికి సంబంధించినటువంటి కష్టములు, కన్నీళ్ళు, లేమి, కొరత, అవమానములైన, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అయ్యో ఇదేమి బలహీనతలో ఉన్నామే, శ్రమలో ఉన్నామే, దేవునికి వ్యతిరేకంగా జీవించుచున్నామే అనుకున్న సందర్భాలైనా మనము దుఃఖపడడం అనేది సాధారణమైనటువంటి విషయం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము దుఃఖపడుచు ఉన్నటువంటి మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అనే విషయాన్ని తెలియజేయడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. అయ్యో, దుఃఖపడేటటువంటి వారు ధన్యులేందండి, వారు నవ్వడం ఏంటండి అనే ఆలోచన, అనుమానము మన జీవితాలలో కలుగుతూ ఉండవచ్చు. మరి దుఃఖపడేటటువంటి వారు ధన్యులు అనే మాటలో ధన్యులు అనే మాట ఫేవర్డ్ బై గాడ్, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడని, దేవునికి ఫేవర్గా ఆ వ్యక్తి ఉన్నాడని, దేవుని యొక్క కృప ఆ వ్యక్తి మీద ఆవరించి ఉన్నదని, ఆ వ్యక్తికి తృప్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని దాని యొక్క భావం. అంటే దుఃఖపడే వ్యక్తి పట్ల దేవుని సంకల్పం. దుఃఖానికి కారణము శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, అనారోగ్యములు, కష్టము, కోల్పోవడము, ఇతరుల చేత తిరస్కరించబడము, మరి బాధ, నొప్పిళ్ళకి లోను కావడము కారణంలై ఉండవచ్చు. అదే రీతిగా మరి ప్రభుల వారిని నమ్ముకున్నందున ఉద్యోగంలో శ్రమలు, కాలనీలో శ్రమలు, పట్టణంలో శ్రమలు, ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు క్రైస్తవులండి అని శ్రమల పాలు అయ్యే సందర్భాలు ఉండవచ్చు. అలాగుననే ఆధ్యాత్మికంగా అయ్యో దేవునికి విరోధంగా ఈ తప్పిదము చేసినానే, ఇది దేవునికి ఇష్టం లేని జీవితమే, మాటనే, క్రియలే అని ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న తరుణంలో దేవుడు మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అనే మాటలో ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని మనము గ్రహించినట్లయితే స్నేహితులారా, మన జీవితంలో ఎప్పుడైతే మనం దుఃఖంలో ఉన్నామో, ఆపదల్లో ఉన్నామో, దేవుడు మన పక్షాన నిలువబడేటటువంటి దేవుడు, మనల్ని ఆదరించేటటువంటి దేవుడు, ధైర్యపరిచేటటువంటి దేవుడు. లూకా భక్తుడు ఈ మాటలను ప్రత్యేకించి పేదరికాన్ని, సమాజంలో తిరస్కారములను, క్రైస్తవులైనందుకు హింసలను, బాధలను పొందుతున్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాటలు పలికినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి దుఃఖాన్ని అనుభవించుచున్న ప్రజలకి దేవుని కృప అందుబాటులో ఉందని, ఆయన వారి కష్టములను దూరపరిచి వారి బంధకములలో నుండి, శ్రమలలో నుండి
విడిపించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు గనుక మీ దుఃఖాన్ని బట్టి మీరు చింతపడకుండా నవ్వే దినాన్ని, క్షణాన్ని, కార్యములను దేవుడు మీ జీవితంలో జరిగిస్తారు అనే సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి దుఃఖము, చింతన అంటే పాప విషయంలో, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించుచున్న విషయంలో, మనం జరిగించిన పొరపాట్ల విషయంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంబంధమైన దుఃఖాన్ని అనుభవిస్తామో దేవుడు రక్షణను, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కనుక ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము కొంతకాలము మనలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరలోక సంబంధమైనటువంటి భాగ్యము, రక్షణ భాగ్యం, అది ఎంతో ఆనందంతో కూడినది కనుక నవ్వే క్షణం వస్తుందని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, ఎన్నో కారణములను బట్టి, ఆయాసకరమైన పరిస్థితులను బట్టి జీవితంలో రోజులు దినాలు మేము దుఃఖపడేటటువంటి వారంగా ఉన్నామయ్యా. మా దుఃఖమును చూచుచున్నటువంటి దేవుడవు, ఆ బంధకాలలో నుండి, నొప్పి ఆయాసములలో నుండి విడుదలను అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని బహుమానాలుగా ఇచ్చి మా సంతోషమును రెట్టింపు చేస్తున్నటువంటి దేవుడవు, ఈ దినాన ఎవరు దుఃఖంలో ఉన్నా, ఎవరు ఆయాసంలో ఉన్నా, ఎవరు కొదువలో ఉన్నా, ఎవరు కన్నీళ్లలో ఉన్నా వారి బాధలను దూరపరచండి అయ్యా. ఈ దినపు దీవెనలతో దర్శించి బలహీనతల నుండి విముక్తి దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.